ఎన్ఆర్ఐల గురించి చాలా మాట్లాడుకున్నాం. బట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించింది. మళ్ళీ మనం రిటర్న్ వచ్చేస్తున్నాము. 5 ఏళ్ల తర్వాత ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకున్నాం. 5 ఏళ్ల తర్వాత నేను అక్కడ ఉండబోతున్నాను. ఇప్పుడు ప్లానింగ్స్ అనేది ఎలా ఉండాలి? ఫైనాన్షియల్లీ నేను రెడీగా ఉన్నానా లేదా, ఇండియాకి వస్తే సెటిల్ అవడానికి ప్లాన్ ఏంటి? సో ఫస్ట్ ఏంటంటే మనం చెక్ చేసుకోవాల్సింది ఫైనాన్షియల్లీ నా ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి ఇండియా వస్తే. రేపు ఒకవేళ ఇన్ఫ్లేషన్ వల్ల మన ఖర్చులు పెరిగిపోయి మన కార్పస్ అయిపోతే, ఆ టైంలో మనకి అంత ఇన్కమ్ లేకపోతే ఎఫ్డి డిపాజిట్ చేసిన దాని మీద వచ్చే వడ్డీతో ఉన్న లైఫ్ లీడ్ చేస్తాం. ఇలా చేసేటప్పుడు ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్లు పడిపోతే నా పరిస్థితి ఏంటి? నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఎన్ఆర్ఐలు ఎప్పుడో ఒకసారి భారతదేశానికి తిరిగి వచ్చేద్దాం అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఎలాంటి ప్లాన్ వేసుకోవాలి? అందులోనూ చాలా ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే బెటరా, అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవాలా? ఇమాజిన్ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి వద్దాము అనుకుంటున్న వాళ్ళ ప్లానింగ్స్ ఎలా ఉండాలి? మనతో పాటుగా ఉన్నారు QPFP సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. సో మనం ఎన్ఆర్ఐల గురించి చాలా మాట్లాడుకున్నాం. బట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించింది. మళ్ళీ మనం రిటర్న్ వచ్చేస్తున్నాము. 5 ఏళ్ల తర్వాత ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకున్నాం. 5 ఏళ్ల తర్వాత నేను అక్కడ ఉండబోతున్నాను. ఇప్పుడు ప్లానింగ్స్ అనేది ఎలా ఉండాలి? సో చాలామంది ఎన్ఆర్ఐస్ అయితే ఒక స్టేజ్ వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ అయితే అడుగుతుంటారండి. సో ఇండియాకి ఎప్పుడు రిటర్న్ రావాలి? సో ఫైనాన్షియల్లీ నేను రెడీగా ఉన్నానా లేదా? సో నెక్స్ట్ ఇక్కడ ఇండియాకి వస్తే సెటిల్ అవడానికి ప్లాన్ ఏంటి? సో ఈ క్వశ్చన్స్ అన్ని వాళ్ళ మైండ్లో అయితే వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి రొటీన్ నేచర్, ఆ వర్క్ అంతా మొనాటిక్గా ఉండేసి ఇక ఎక్కువ ఉండలేక ఈ క్వశ్చన్ అయితే వాళ్ళు ఇంటర్నల్గా వేసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ మనం రిటైర్మెంట్ ప్లానింగ్లో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మనం రిటైర్మెంట్కి రెడీగా ఉన్నామా లేదా. అంటే మనకి రిటైర్మెంట్ అంటే మొత్తం కంప్లీట్గా జాబ్ మానేసి కూర్చోవడం అని కాదు. సో అక్కడైతే మనకి హెవీ అమౌంట్స్ అయితే రావచ్చు. సో యూఎస్లో ఒక కపుల్ వర్క్ చేస్తే 100K ఈచ్ అనుకున్నా కానీ ఆల్మోస్ట్ 1.8 CR ఈ రోజు ఉన్న డాలర్ వాల్యూ ప్రకారం. బట్ ఇక్కడ అంత కష్టం కదా. సో నార్మల్గా అనుకున్న 20 lakhs లేదా 25 lakhs అనుకున్న 50 lakhs రావచ్చు ఇఫ్ గుడ్ టాలెంట్. సో ఆ గ్యాప్ అనేది వస్తుంది. సో ఈ గ్యాప్కి మనం రిటైర్మెంట్గా అనుకుని దీనికి నేను రెడీగా ఉన్నానా లేదా, ఇది మెయిన్గా చూసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే మనం చెక్ చేసుకోవాల్సింది ఫైనాన్షియల్లీ నా ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి ఇండియా వస్తే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను కంఫర్టబుల్గా నేనున్న లైఫ్ స్టైల్నే లీడ్ చేయడానికి నేను ఇండియాకి వస్తే నాకు ఫర్ ఎగ్జాంపుల్ 1.5 lakh అవుతుంది. అదే నెక్స్ట్ 5 years తర్వాత ఎంత అవ్వచ్చు? మేబీ 2 yearsలో రావాలనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళు 2 years తర్వాత స్టాండర్డ్ ఇన్ఫ్లేషన్ రేట్ ప్రకారం ఎంత అవ్వచ్చు? సో దీన్ని వేసుకోవాలి ఎస్టిమేషన్. మేబీ నాకు 1.5 lakh ఉంది, అది ఒక 2 lakhs 2.25 lakhs అవుతుంది. సో ఈ 2.25 lakhs నేను ప్యాసివ్గా తీసుకురాగలను నాకున్న ఇక్కడున్న అసెట్స్ నుంచి. అది మెయిన్. సో తీసుకొస్తే దాన్ని ఎలా ప్లాన్ చేయాలి? సో అలా మనం ఫస్ట్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఈ కార్పస్ అనేది నాకు రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్గా నాకు రిటర్న్స్ ఇవ్వగలుగుతా. ఎందుకంటే నాకు ఎక్స్పెన్సెస్ అనేవి అయితే ఇయర్లీ పెరుగుతూనే ఉంటాయి. సో నా కార్పస్ అనేది ఒక 5 years 10 years ఇస్తే తర్వాత మళ్ళీ నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఈ కార్పస్ అనేది నాకు లైఫ్ లాంగ్ వస్తుందా లేదా, అది ఒకటి మెయిన్ చెక్ చేసుకోవాలి. సో అంత కార్పస్ నేను జనరేట్ చేశానా లేదా. ఒకవేళ తక్కువ ఉంటే నెక్స్ట్ 5 years మెయిన్గా ఏం చేయాలి? సో అది మెయిన్గా ఫస్ట్ చూసుకోవాలి. సో దీన్ని మనం రిటైర్మెంట్ రెడీనెస్ అంటాం. ఒకవేళ నా దగ్గర ఇందాక చెప్పిన కేసులోనే నాకు ఒక 2 lakhs per month కావాలి 5 years తర్వాత, అంటే మేబీ హార్డ్లీ ఒక 4 to 5 CR అనేది అవసరం పడవచ్చు. నా దగ్గర ఇప్పుడు ఒక 3 CR మాత్రమే ఉంది నా 401K అకౌంట్లో. నెక్స్ట్ నాకున్న US స్టాక్స్లో మిగతా అసెట్స్లో FDs అన్ని కలుపుకొని నాకు ఒక 3 CR ఉంది. సో మిగిలిన 2 CR ఎర్న్ చేయడానికి ఏం చేయాలి, అది మనం మెయిన్గా చూసుకోవాల్సి వస్తుంది. సో నేను ఇప్పుడే ఏదైనా లంసం పెట్టాలా, లేదా మంత్లీ నేను కొంత సేవ్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకోవాలా, ఇది మనకి రిటైర్మెంట్ రెడీనెస్ అనేది తయారు చేస్తుంది. ఇది కనుక ఇలా లేకుండా కనుక డైరెక్ట్గా వచ్చేసామనుకోండి, నా దగ్గర ఉంది 3 CR, నాకు ఇది 3 CR నేను వాడేసుకొని నేను లైఫ్ లాంగ్ నేను సర్వే అవ్వగలను వస్తే, రేపు ఒకవేళ ఇన్ఫ్లేషన్ వల్ల మన ఖర్చులు పెరిగిపోయి మన కార్పస్ అయిపోతే, ఆ టైంలో మనకి అంత ఇన్కమ్ లేకపోతే అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మీ కార్పస్ అనేది రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మిమ్మల్ని సేమ్ లైఫ్ స్టైల్లో లేదా ఇంకా అంతకన్నా బెటర్ లైఫ్ స్టైల్లో ఉంచగలుగుతుందా లేదా, అది మెయిన్గా మనం చూసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ఏదైనా ప్లాన్ చేసుకున్నాము అంటే ఒక 5 ఏళ్ల కాలం ఒకటి పెట్టుకున్నట్టుగానే మనం ఎంత బెటర్మెంట్ లైఫ్ అనేది ఉండాలి, ఎంతగా మనల్ని మనం ఇమాజిన్ చేసుకుంటున్నాం, ఇంతకు మించి తక్కువ ఉండొద్దు అనే ఒక ఫీల్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ US ఆర్ UK ఆర్ దుబాయ్ ఇంకెక్కడి నుంచి వచ్చినా వాళ్ళు ఇక్కడ ఇండియాకి వచ్చేటప్పుడు ఎక్కడ ఉండాలి. సో ఈజ్ ఇట్ దేర్ హోమ్ టౌన్ ఆర్ మెట్రోపాలిటన్ సిటీ, అది కూడా చూసుకోవాలి. ఒకవేళ కిడ్స్ చదువుకుంటున్నారు
సో సేమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి కదా. సో అది హోమ్ టౌన్స్లో కష్టం అవుతుంది. సో మెట్రోపాలిటన్ సిటీస్ అయితే ఈజీ అవుతుంది. సో అప్పుడు మెట్రోపాలిటన్ సిటీ యొక్క లైఫ్ స్టైల్, ఇన్ఫ్లేషన్ అవన్నీ కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అండ్ సెకండ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హెల్త్ ఇన్సూరెన్స్. నాకు ఇప్పుడే ఉందా లేదా చూసుకోవాలి. నేను ఇండియాకి వచ్చేసిన తర్వాత తీసుకుంటా అంటే కుదరదు. ఎందుకంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్లో చాలా క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇంపార్టెంట్ ఏంటంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్లో మొరటోరియం పీరియడ్ అనేది. సో మొరటోరియం పీరియడ్ అంటే కనుక మనం పొరపాటున ఏమైనా డిస్క్లోజ్ చేయలేదు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి, బట్ మనం ఒక 5 years పాలసీని రెన్యూ చేసాం. అప్పుడు క్లైమ్ వస్తే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మీరు ఇది చెప్పలేదని చెప్పి క్లైమ్ రిజెక్ట్ చేయడానికి అవసరం ఉండదు. సో ఆ మొరటోరియం పీరియడ్ అనేది మనం క్రాస్ చేస్తాం. అండ్ రేపు ఫ్యూచర్లో ఏమైనా జరగవచ్చు. జబ్బు వచ్చినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వమంటే కుదరదు. హెల్దీగా ఉన్నప్పుడు మనకి ఎంతైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ద మూమెంట్ ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ఇక బాల్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ కోర్టులో ఉంటుంది. మనకి కొన్ని చిన్నగానే అనిపించవచ్చు, బట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిజెక్ట్ చేయడానికి చాలా ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో లాంగ్ టర్మ్ డయాబెటీస్ లేదా type 2 డయాబెటీస్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, ఇలాంటివి నేను చాలా చూస్తున్నాను. యుఎస్ లేదా యూకే ఈ కంట్రీస్ దగ్గర నుంచి, కెనడా దగ్గర నుంచి. సో ఇష్యూ ఉంటే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎక్కువ సమయం ఇవ్వడానికి భయపడుతున్నాయి. వాళ్ళకి ఏంటంటే నార్మల్గా less than 50 lakhs అలాంటివి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయి. బట్ మనకి ఒక 10-20 years తర్వాత మెడికల్ ఇన్ఫ్లేషన్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఆ టైంలో ఇష్యూ వస్తే మనం ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సింది. సో ముందే హెల్దీగా ఉన్నప్పుడే ఎక్కువ సమయం తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. మేము అయితే అబ్రాడ్లో ఉంటాం, ఇక్కడ ఎక్కువ కట్టం మనకి దండగా అనుకుంటే మనకి డిడక్టబుల్ అనే ఆప్షన్ ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్లో. దాన్ని ఆప్ట్-ఇన్ చేసుకోండి. మనకి కొన్ని కంపెనీస్ ఆఫర్ చేస్తాయి 5 lakhs 10 lakhs వరకు డిడక్టబుల్స్ ఆఫర్ చేస్తాయి. సో దాంతో మనం ప్రీమియంని కన్సిడరబుల్గా రెడ్యూస్ చేసుకోవచ్చు. సో అనేది మనం సెకండ్ అనేది మెయిన్గా చూసుకోవాల్సి వస్తుంది. సో ద థర్డ్ పాయింట్ ఈజ్ దట్ మనం ఎక్కడ ఎగ్జాక్ట్గా ఉంటాం. ఇందాక మనం చెప్పినట్టు మెట్రోపాలిటన్ సిటీయా లేకపోతే విలేజా. నెక్స్ట్ మెట్రోపాలిటన్ అయితే ఓన్ హౌస్లోనా రెంటెడ్ హౌసా. నాకు ఆల్రెడీ ఇల్లు ఉంటే ఓకే, ఇల్లు లేకపోతే ఇల్లును కూడా నేను ప్లాన్ చేయాలా వద్దా, ఇది కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు వస్తున్నామంటే ఫస్ట్ థింగ్ ఎక్కడ ఉంటాం అనేదే క్వశ్చన్. అండ్ దానికి ఏంటంటే చుట్టూ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా. చాలామంది నేను చూస్తున్నాను ఏంటంటే ఈ ఎన్ఆర్ఐస్ తెలుగు స్టేట్స్లో ఎస్పెషల్లీ హైదరాబాద్లో అయితే మనకి బిల్డర్స్, పెద్ద బిల్డర్స్, రెప్యూటెడ్ బిల్డర్స్ దగ్గర విపరీతంగా కొంటున్నారు. సో ఆ ఏరియా అనేది మీకు ఫ్యూచర్లో మీరు ఉండటానికి అనుకూలంగా ఉంటుందా లేదా, అది మీరు మెయిన్గా చూసుకోవాలి. డెవలప్ అవుతుంది, పెరుగుతుంది, ఇది సెకండరీ. మీరు ఉండటానికి తీసుకుంటున్నారా, అయితే అది మీకు అన్ని థింగ్స్కి మీకు సాటిస్ఫై చేస్తుందా, మీ కిడ్స్ ఎడ్యుకేషన్కి సాటిస్ఫై చేస్తుందా, నెక్స్ట్ హాస్పిటల్స్ దగ్గరగా ఉన్నాయా లేవా, నెక్స్ట్ పీస్ఫుల్గా ఉందా లేదా, ట్రాన్స్పోర్టేషన్ ఉందా, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రోత్ ఈజ్ సెకండరీ. గ్రోత్ కన్నా మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మనకి హౌస్ ఒక్కటే కాదు. సో అది మనం మెయిన్గా చూసుకోవాలి. కొంతమంది అంటారు నా దగ్గర నేను విలేజ్లో ఉంటానంటారు, బట్ వాట్ ఇఫ్ యువర్ కిడ్ ఇస్ స్టడీయింగ్, అంత ఫెసిలిటీస్ అయితే విలేజెస్లో ఉండవు. అండ్ ఒకవేళ ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, సో ఎలా, నేను ఖమ్మంలో ఉన్నాను, మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, హైదరాబాద్ తీసుకురావాలి లేదా విజయవాడ వెళ్ళాలి. సో ఆ టైం అనేది మనకి ఇంపార్టెంట్ అవుతుంది. అదే నేను ఇప్పుడు నార్సింగ్లో ఉన్నాను, నేను వెంటనే వెళ్ళచ్చు 10-15 minutesలో. నెక్స్ట్ వచ్చేసరికి చిల్డ్రన్ రెస్పాన్సిబిలిటీస్. చాలామంది ఎన్ఆర్ఐస్ ఈ ప్లాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడానికి మెయిన్ ఏంటంటే చిల్డ్రన్. సో వాళ్ళు ఇప్పుడే వచ్చారు కదా, కొంత కాలం ఇక్కడ ఉంచాం, ఇక్కడ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాగుంటాయి. అబ్రాడ్లో అయితే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అయితే ఇక్కడ లాగైతే బట్టి కొట్టించడం అయితే ఉండదు. వాళ్ళు లెర్నింగ్ బై డూయింగ్ మెథడ్లో చేస్తూ ఉంటారు. సో అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది. సో దాంతో కొంచెం ఎక్కువ కాలం అక్కడ ఉందామని ట్రై చేస్తాను. బట్ బియాండ్ ఏ పాయింట్ అయితే వాళ్ళు ఉండలేరు. సో ఎందుకంటే వాళ్ళకి అక్కడ కల్చర్ అలవాటు అవుద్దన్న భయం ఉంటుంది. స్టాండర్డ్స్ కూడా అవి చూసి ఉంటారు కాబట్టి. అండ్ ఏంటంటే నెక్స్ట్ చిల్డ్రన్కి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్, మ్యారేజ్. సో దాన్ని వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇదంతా ముందే ఒక క్లారిటీతో అయితే రావాల్సి వస్తుంది. నెక్స్ట్ మనం కొంతమంది ఏంటంటే డిపాజిట్స్ చేస్తూ ఉంటారు, ఎఫ్డీస్ కానీ బాండ్స్లో కానీ. సో ఇంట్రెస్ట్ రేట్లు పడిపోతే ఏంటి, మనం అందరం అనుకున్నట్టే మ్యూచువల్ ఫండ్స్లో అయితే పెట్టకూడదు. చాలామంది అయితే ఎఫ్డీస్లో అలాంటి వాటిలో పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ ఎఫ్డీ డిపాజిట్ చేసిన దాని మీద వచ్చే వడ్డీతో లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటారు. ఇలా చేసేటప్పుడు ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్లు పడిపోతే నా పరిస్థితి ఏంటి, అది కూడా మెయిన్గా చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ట్యాక్స్ స్టేటస్. మనం రిటర్న్ వచ్చేసిన వెంటనే మనం అక్కడ ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుంటాం. ఇట్ విల్ టేక్ టైం. ఒకవేళ హౌస్ ఉంటే హౌస్ సెల్ ఆఫ్ అవడానికి టైం పడుతుంది. సో అప్పుడు నాకు ఇన్కమ్ ట్యాక్స్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇన్కమ్ ట్యాక్స్ లా ఏం చెప్తుందంటే మనం ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 182 days
కనుక ఇక్కడ ఉంటే కనుక మనం ఇండియా రెసిడెంట్ అవుతాం, ఇక్కడ లేకపోతే నాన్ రెసిడెంట్ అవుతాం. బట్ దెర్ ఇస్ ఎ స్పెషల్ స్టేటస్ కాల్డ్ RNOR స్టేటస్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్. ఈ స్టేటస్ ఉంటే బెనిఫిట్ ఏంటంటే నాకు యుఎస్లో ఒక డిపాజిట్ ఉంది. నార్మల్గా రెసిడెంట్ ఇండియన్ అయితే కనుక నాకు ప్రపంచంలో ఎక్కడ ఇన్కమ్ ఉన్నా కానీ ఇండియాలో ట్యాక్స్ కట్టాలి. RNOR స్టేటస్లో ఉంటే కనుక నేను ఓన్లీ ఇండియన్ ఇన్కమ్ మీద ట్యాక్స్ కడతాను, ఫారిన్ అసెట్స్ మీద ట్యాక్స్ కట్టను. నాకు ఈ ల్యాండ్ ప్రాపర్టీ యూఎస్లో ఒక హౌస్ ఉంది, లేదా కెనడాలో ఒక హౌస్ ఉంది, లేదా ఆస్ట్రేలియాలో ఉంది. దాన్ని నేను సెల్ చేశాను, నాకు ఒక డిపాజిట్లో పెట్టేసుకున్నాను, FCNR డిపాజిట్లో. నా థాట్ ఏంటంటే డాలర్ పెరిగిద్దని. ఇప్పుడు నేను అదే డైరెక్ట్గా నేను ఇండియాకి తీసుకొచ్చి పెట్టుకుంటే కనుక, నేను ఇండియా రెసిడెంట్లో ఉంటే కనుక నేను మొత్తం ట్యాక్స్ కట్టాలి దాని మీద. అదే నేను RNOR స్టేటస్లో ఉంటే ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో దీన్ని కూడా మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. జనరల్గా RNOR స్టేటస్ అనేది రిటర్న్ వచ్చిన 2 years వరకు ఉంటుంది. సో మనం ఏ పాయింట్లో రిటర్న్ వస్తున్నాం అది కూడా చూసుకోవాలి. నేను మార్చిలో వచ్చాను, మార్చ్ ఒక ఫైనాన్షియల్ ఇయర్, నెక్స్ట్ ఒక ఫైనాన్షియల్ ఇయర్. ఏప్రిల్లో వచ్చాను, ఏప్రిల్ మొత్తం నుంచి మళ్ళీ నెక్స్ట్ మార్చ్ వరకు ప్లస్ ఇంకొక ఇయర్. సో ఆ పాయింట్ కూడా మనకి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. లేకపోతే ట్యాక్సెస్ రూపంలో మనం ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ద మూమెంట్ మీరు రిటర్న్ బ్యాక్ వచ్చిన 1 or 2 years పీరియడ్లో మీరు క్రాస్ బార్డర్ జ్యూరిస్డిక్షన్లో పడతారు. సో అప్పుడు మీకు ట్యాక్సెస్ ఫైల్ చేయొచ్చు, ఇక్కడ చేయాల్సి రావచ్చు, అక్కడ చేయాల్సి రావచ్చు. క్రాస్ బార్డర్ ట్యాక్స్ కన్సల్టెంట్ మీద మీరు డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకోవడానికి అక్కడ అంటే మనకి ప్రొఫెషనల్ హౌసెస్ అనేవి ఉన్నాయి, వ్యాన్గార్డ్ పెద్ద. సో చాలా పెద్ద పెద్ద హౌసెస్ అనేవి అక్కడ ఉంటాయి. ఇక్కడైతే అంత ఆటోమేషన్ అయితే ఉండదు. సో ఇక్కడ మీరు ఇండివిజువల్గా ప్రొఫెషనల్స్ని మీట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇదంతా మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నారా లేదా? సో ఇదంతా మీరు ప్రొఫెషనల్ గైడెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ అవాయిడ్ రాంగ్ అడ్వైస్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే NRIs దగ్గర మనీ ఉండగానే ఓ ప్రాపర్టీ కొనేయండి. మీరు అలా ప్రాపర్టీస్ కొంటూ ఉంటే మీరు ఎప్పటికీ రిటర్న్ టు ఇండియా ఫ్రీగా రాలేరు. ఎందుకంటే మీరు ప్రాపర్టీ రిచ్ అవుతారు, బట్ ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వరు. సో మీకు ఐ హ్యావ్ ఎ క్లయింట్ మొన్న మాట్లాడటానికి వచ్చారు. సో అసెట్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ ఈస్ కమింగ్ మోర్ దెన్ 20 crores. బట్ రిటర్న్ టు ఇండియా నెక్స్ట్ 2 yearsలో రాగలరా అంటే లేదు. బికాస్ నన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఈస్ గివింగ్ గుడ్ క్యాష్. మొత్తం కలిపి 1 lakh రూపాయలు వస్తున్నాయి రెంట్. 20 crores గివింగ్ ఏ ఈల్డ్ ఆఫ్ 1 lakh per month, అంటే 12 lakhs. సో ఎంత తక్కువ వస్తుంది. అదే ఆయన ఇక్కడికి వస్తే కనుక ఆల్మోస్ట్ 3 lakhs per month అవసరం అవుతుంది. సో హీఈస్ నాట్ ఫైనాన్షియల్లీ రెడీ. ఎందుకు? ఆయనకి ఏంటంటే పేరెంట్స్, వెల్ విషర్స్ అందరూ ఒకటే చెప్పారు, ఇన్వెస్ట్ ఇన్ ల్యాండ్. వాళ్ళ వైఫ్కి ఏం చెప్పారంటే వాళ్ళ సైడ్ వాళ్ళు గోల్డ్ కొను. సో ఇవన్నీ క్యాపిటల్ గ్రోత్ అసెట్స్. బట్ మనకు అవసరమైనప్పుడు మనీ ఇస్తాయా? ఇవ్వవు. సో ఆయనకి ఏంటంటే అవసరం వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీలో కొంత హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది, ఆల్మోస్ట్ ఒక 50 lakhs అవసరమయ్యాయి. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏ ప్రాపర్టీని సెల్ చేద్దామన్నా అవ్వట్లేదు. దెన్ హీ రియలైజ్డ్ ఇట్, నేను మిస్టేక్ చేశాను. ఇది ఎంత ఎర్లీగా తెచ్చుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనం ఎర్లీ స్టేజ్లో అయితే కనుక ఏదైనా మనం కరెక్ట్ చేయడానికి ఉంటుంది. జనరల్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఎగ్జాక్ట్లీ. సో మన ఫైనాన్షియల్ హెల్త్ని కూడా అలానే కాపాడుకుంటూ వెళ్ళాలి. సో మనకి టూ మచ్ రియల్ ఎస్టేట్ ఏమైతే బ్యాడ్ ఫ్యాట్ లాగా అయిపోతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ లాగా. సో అదేంటంటే మనల్ని ఈజీగా సో కరెక్ట్ వేలో వెళ్తున్నామా లేదు అది మనం మెయిన్గా చూసుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక యాడ్ కూడా వచ్చింది, అందరిది వినేసి తను ఏమనుకుంటున్నాడో అది మాత్రమే చెయ్యి అనేది. సబ్కి సున్ అప్నీ కర్, అంతే, సబ్కి సున్ అప్నీ కర్ అనేది. ఎస్ అండి, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.